సార్ వనస్థలిపురంకి చెందిన ఓ ఇంజనీరు అంటే ఆ హోటల్లోని ఒక రేప్ కేసు అయింది అని అంటున్నారు. అంటే దాంతో పాటు ఎవరైతే వచ్చారో అతని స్నేహితుడితో కలిసి ఆమెకు మత్తుమంది ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారని అంటున్నారు. అయితే అసలు ఎందుకని అమ్మాయి వెళ్ళింది అంటారు? అసలు వీళ్ళకి ఉన్న కనెక్షన్ ఏంటి అనేది వివరంగా చెప్పారు సార్ ఒకసారి. నేను కూడా 2-3 న్యూస్లో అవి చూడాలి, లేకపోతే ఎలా తెలుస్తుంది? నేను విష్ణుమూర్తిని కాదు కదా, ఎక్కడెక్కడ ఏం జరిగిపోతుంది, బ్యాట్మెన్ అలాగే ఆ విధంగా చదివింది ఏంటంటే గౌతమ్ రెడ్డి అన్నవాడు అతనందరూ కూడా చదువుకున్న వాళ్ళే. ఈ సందర్భంగా చాలా కఠినమైన చర్యలు వచ్చి వాళ్ళకి అపరాధ శిక్ష వరకు ఉన్నాయి. ఓకే, పొడి పడిన పెట్టినాయి దిశ అని కానీ ఇంకా చాలా ఉన్నాయి కదా. ఢిల్లీలో జరిగిన కాడి నుంచి ఎప్పటి నుంచో వస్తున్నాయి ఇవన్నీ, ఈ రేప్స్ అన్నీ. సో దానికి ప్రభుత్వం బాగా స్పందించి లాని తిరగరాసింది. వీళ్ళకి ఇటువంటి పడాలి ఇన్స్టెంట్గా పడాలని మొన్న మళ్ళీ క్రిమినల్ లాస్ కూడా పెట్టి చాలా తొందరగా శిక్ష పడద్దని అందరికీ తెలియపరిచారు. ఈ సందర్భంగా అది ఎందుకు చెప్పాలంటే ఊరికనే రేపు ఎలా జరిగింది, వాడు ఎలా చేశాడని ఎలా చెప్తాను ఇప్పుడు. బట్ ఈ చట్టాలు వచ్చినవని బేవర్స్ గారికి తెలియకపోవచ్చు. మెకానిక్ పనిచేసే వాళ్ళకి తొట్టి గ్యాంగ్ ఉంటారు కదా, తొట్టి గ్యాంగ్ ఉంటారు, 70% తొట్టి గ్యాంగ్ ఉంటారు ఇండియాలోను. ఆ తొట్టి గ్యాంగ్ వాళ్ళకి పేపర్ చదవరు, సోషల్ మీడియా చదవరు. అమ్మాయి కనిపించిందా, ఒక బెగ్ వేసుకున్నావా, ఒక హైదరాబాద్ బిర్యానీ తిన్నావా, ఆ అమ్మాయి మీద ఇలాగా రేప్ చేసామా, రేప్ కిందకి అనుకోరాళ్ళు ముందు. అది సరదాగా ఏడిపిస్తాను స్టార్ట్ అయిపోద్ది. వీళ్ళ పురుషత్వం బయటకు వస్తుంది, వచ్చేసి ఏదో చేస్తారు. అదేందా మగతనం బయటకు వస్తారు అనమాట. అదేందా తర్వాత చెప్పేస్తామో చంపేస్తారు. ఇది జరుగుతుంది. ఎఫెక్ట్ అయిపోయిన వాళ్ళు ఎవరు, తనను రక్షించుకోలేని సెల్ఫ్ డిఫెన్స్ తెలియని ఈ అమ్మాయిలు. అంతే కదా మరి, అమ్మాయి వీక్ జెండర్ కదా. ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా ఎన్నో రీల్స్లో పెడుతున్నారు, కరాటా నేర్చుకోండి, అవి నేర్చుకోండి, ఇవి నేర్చుకోండి, లేదా స్ప్రే పట్టుకెళ్ళండి, పెప్పర్ స్ప్రే పట్టుకెళ్ళండి, ఇన్ని ఉన్నాయి. ఓకే, అసలు ఇక్కడ ఏంటంటే ఎన్ని కష్టమైన చట్టాలు వచ్చినా కూడా నిర్భయ చట్టం లాంటిది వెంటనే పోతావు జైల్లోకి అని చెప్పేసి అన్నీ వచ్చిన ఇంత పబ్లిసిటీ చేస్తున్నా కూడా అది ఒక 20% అందుతుంది. 80% పీపుల్కి మూడులకి అర్థం అవట్లేదు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను ఇదే బస్ రేపు అనాదిగా జరుగుతున్నాయి. కొన్ని బస్సు రేపులు, ఒక బస్సులో రేపు చేస్తారు కీచురాళ్ళ సినిమాలో. కీచురాళ్ళు వచ్చి 30 ఏళ్ళు అయింది నేను తీస్తుంది. అప్పుడు కదా అడ్వాన్స్ ఫిల్మ్ అయిన కూడా యాసిడ్ తీస్తాను బస్సులో. మిగతా వాళ్ళని దింపేసి 4 కుర్రోళ్ళు ఎక్కి ఒక అమ్మాయిని రేపు చేస్తారు, బస్ పోనేమంటారు అనమాట. అది తీసిన యాసిడ్ కానీ సెన్సార్ కొంచెం కట్ చేసింది కానీ చాలా వరకు ఉంది. తర్వాత ఆ అమ్మాయిని ఎగ్జామ్ రాస్తుంటే మహర్షి రాగమంటారు కదా, ఆడ యాక్ట్ చేసాడు ఆ క్యారెక్టర్లో, ముఖం మీద యాసిడ్ పోస్తాడు పరీక్ష రాస్తుంటే. ఇలా ఉంటుంది ఒక అమ్మాయిని పెట్టాం. ఇప్పుడు పెద్ద అయిపోయి ఉంటుంది చెప్తున్నాను. సో ఇవి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి, అరాచకాలు జరుగుతూనే ఉంటాయి. దాన్ని అరికట్టేయడానికి చట్టాన్ని చాలా ఎక్కువగా తీసుకొచ్చారు. ఇప్పుడు పురస్త్రీపులంలో బొమ్మరిల్లు అనే హోటల్లో ఓంకార్ నగర్లో నేను చదువుని ప్రకారంగా నాకు అందిన దాంట్లో గౌతమ్ రెడ్డి అన్న అబ్బాయి ఈ అమ్మాయిని తీసుకెళ్ళాడు. ఎవరైతే ఎఫెక్టెడ్ పార్టీ పేరు వెంటనే చెప్పకూడదు, వాళ్ళ భవిష్యత్తుకి తగులుతుంది కాబట్టి. సో అమ్మాయి పేరు అవసరం లేదు మనకి, వాడి పేరు అవసరం. వాడు భద్రం అవ్వాలి ఇప్పుడు మనం, అంతే కదా. వాడు బ్యాడ్ చేయాలి మనం అంతా కలిసి. అంచేది వాడి పేరు అదే ఇంకా బ్యాడ్ చేయాలంటున్నాను. వాడిని ఇంకా బ్యాడ్ చేసి రోడ్డు మీద లాగాలంటే గౌతమ్ రెడ్డి చెత్తనాగడుగు యాదవ్ అని అనాలి మనం. అర్థమైందా? ఈ అమ్మాయి పేరు చెప్పకూడదు. సో అది నా పాలసీ. అందుకని అమ్మాయి పేరు చెప్పను సాధారణంగా. ఫిల్మ్ యాక్ట్రెస్ అయితే పర్లేదు, మిగతా వాళ్ళంటే వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిబిషనిస్టులు కదా, స్క్రీన్ మీద కనపడడం కోసం కాబట్టి ఆ స్కిన్ చూపిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ పర్లేదు. బట్ ఇటువంటి అమ్మాయి ఎందుకు వెళ్ళింది అసలు హోటల్కి అని ఆ వార్తలో ఎవడో చెప్తుంది ఒక అమ్మాయి. అసలు ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అట. ఫ్రెండ్స్ వాళ్ళిద్దరికి ఏదో అఫైర్ జరుగుతూ ఉంటుంది. అమ్మాయిలు ఏం తక్కువ తినలేదు కదా, వెళ్ళారు, డ్రగ్స్ చేసుకున్నారు, మందు కొట్టారు, బీరు కొట్టారు, ఇప్పుడు నిద్రపోతుంది. మంచి సమయం బాగుంది కదా అని చెప్పేసి వాడి ఫ్రెండ్ను కూడా పిలిచి ఆఫర్ చేశాడు, ఏదో మందు ఆఫర్ చేసినట్టు. అలాగ అయిపోయింది. ఇప్పుడు విలాస వస్తువు అయిపోయింది కదా అమ్మాయి. సో మందు ఆఫర్ చేసినట్టుగాను లేదా డిన్నర్ హైదరాబాదీ బిర్యానీ ఆఫర్ చేసినట్టుగా రారా మన ఇద్దరు కలిసి షేర్ చేసుకుందాం అని చెప్పి ఆఫర్. గ్యాంగే కాదు, వీళ్ళిద్దరే గ్యాంగ్. ఇద్దరు గ్యాంగ్ రేప్ అన్నాడు. ఇది వీళ్ళిద్దరే అనమాట. వీళ్ళిద్దరు కలిసి చేస్తుంటే ఈలోగా అమ్మాయికి మెలకు వచ్చి ఇది కొంచెం వీళ్ళకి ఎస్వీపీలు అనమాట, వెర్రి పుష్పాలు. నిజంగా రేప్ చేస్తే ఆ హోటల్కి తీసుకెళ్ళి రేప్ చేశారంటే వాళ్ళు ఎంత అదోయిపోతుంది. గట్టిగా అరుస్తుందో అరదో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎలా జరిగిందంటే పూర్తిగా స్క్రీన్ ప్లే చెప్పలేను కాబట్టి నేను కూడా చదివి
అసలు ఎత్తుకెళ్ళింది ఎందుకు వెళ్ళదు? ఎవరు పడితే వెళ్తారు. నువ్వు ఎవరు కాఫీ పిలిచి తెలవా? అలాగే ఎందుకు ఎత్తుకెళ్ళింది అంటే ఏముంది, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ వెళ్ళింది. సో వెళ్ళటం వరకు తప్పు లేదు, వెళ్ళిన తర్వాత పడుకోవడం అనేది తప్పు. డ్రగ్ వేసుకోవడం తప్పు. డ్రగ్స్ మందో ఇది వేసుకోకుండా నిద్రపోదు కదా. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తారు, చెప్తున్నారు. యాక్చువల్ ఫిగర్లో 2-3 రోజులు తెలుస్తుంది. ఇప్పుడు హాట్గా జరిగింది అది, ఈ రోజే జరిగినట్టు ఉంది అది యాక్చువల్గా. సో వాట్ ఎవర్ షీ స్క్రీమ్ అయిందో మొత్తానికి జరిగింది. మొత్తాన్ని హోటల్లో వచ్చారు. మొత్తానికి అక్కడ ఉన్న వనస్థలిపురంలో ఎఫ్ఐఆర్ చేసి ఉంటారు. అక్కడ వీళ్ళు పట్టుకెళ్ళారు. నిన్న మొన్న ఒక 1 వీక్ బ్యాకే క్రిమినల్ లాస్ చేంజ్ అయినాయి. ఆ ప్రకారంగా వీళ్ళకి పడాలి. వాళ్ళ పోలీసులు గౌతమ్ రెడ్డి గారు వాళ్ళు ఆలోచించారనుకో మనలాంటి ఛానల్స్ వదలకూడదు. ఇప్పుడు ఫైనల్గా ఆ అమ్మాయి వీక్ అనుకో, ఏ అమ్మాయి బిలో మిడిల్ క్లాస్ అమ్మాయి అనుకో, ఆ అమ్మాయికి ఏదో ఇచ్చేసో లేకపోతే పక్క పెట్టేస్తారు. ఫైనల్గా రేపు జరగలేదు కదా, ఏదో దాన్ని రకరకాలుగా చేయడానికి మన పీరింగ్ మీద పిండాకుడులో లాయర్స్ ఉంటారు కదా, ఆ తరఫున ఉంటారు, వీటి తరఫున ఉంటారు. సో వాళ్ళు ఏదో సర్దేస్తారు. అలా చేసినప్పుడు ఇంక దీనికి వాల్యూ ఉండదు. మారిన చట్టాలకు కూడా వాల్యూ ఉండదు. ఉండాలంటే వాళ్ళు శిక్షించబడాలి. శిక్షించబడ్డది మళ్ళీ వీడియో తీసి జనాలకు చూపించాలి, మనం చెప్పాలి. అప్పుడే జనాలకు భయం ఉంటుంది. జనాల్లో భయం ఏర్పడాలంటే మనం చెప్పాలి. వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెన్ టు దట్ ఫెలో, వాట్ ఎవర్ ద శిక్ష, వాట్ ఎవర్ ద పనిష్మెంట్ హెస్ బీన్ గివెన్ బై ద జడ్జ్ అనేది తెలియాలి. వాడు ఎవడు అసలు, వీళ్ళిద్దరు ఎలా ఫ్రెండ్స్, ఇంకో మూడోవాడిని ఎందుకు పిలిచాడు, ఆల్ దీస్ క్వశ్చన్స్ హ్యాస్ టు అరైజ్ రావాలి. దట్ ఈస్ వాట్ సోషల్ మీడియా. సోషల్ మీడియాలో పుండి మీద కారు వేసినట్టుగా పెద్ద చేయకూడదు, కానీ ఉన్న దాన్ని సమస్యని ఎవరికెవరికి న్యాయం జరగాలి అక్కడ. అమ్మాయి వెళ్ళటం తప్పే, ఫ్రెండ్గా వెళ్ళొచ్చు, సరదాగా కింద రెస్టారెంట్లో కూర్చున్నప్పుడు పైన భోంచేద్దాం రా అని ఉంటాడు. ఇంటికి ఎందుకు కూర్చుంటే డ్రగ్స్ వేసుకోలేరు, గంజా కొట్టలేరు, మందు కొట్టలేరు, కాబట్టి పైకి వెళ్ళి ఉంటారు. వాడికి ఏదో అందుకు ముందు 100-200 ఎక్కువ మేనేజర్కి ఇస్తే ఆ రూమ్ ఇస్తాడు. సో ఇలాగే ఇవన్నీ అందరికీ తెలుసు. ఇలాగా అది యాక్చువల్గా ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి, వాళ్ళు తెలుసుకోవాలి, పోలీస్ తెలుసుకోవాలి. పోలీస్ హ్యాస్ టు రివీల్. పోలీస్ వెంటనే వెళ్ళి మీలాంటి వెళ్తే చెప్పరు. అది వీక్ కేసు అనుకో, వాడు కొంచెం స్ట్రాంగ్ అనుకో, పిల్లలు కేసు చెప్పరు. ఎక్కడికక్కడే ఈ కరప్టెడ్ మెంటాలిటీ అనేది అన్ని స్టేజ్లో ఉంది. కాబట్టి మనలాంటి వాళ్ళు, మనకంటే ఇక చాలా ఛానల్స్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా వెళ్ళి వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ అని వ్యూయర్షిపే కాదు మెయిన్, ఆ అమ్మాయి కూడా న్యాయం జరగాలి, అసలు ఏం జరిగింది అనేది తెలియాలి. కాబట్టి దట్ హ్యాస్ టు స్టిల్ ఆన్ ద మూవీలో ఉంది. కాబట్టి నేను సడన్ గా చూసారు, అది చూసిన తర్వాత ఒక అని చెప్పేసి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, రేపు జరగడం అనేది పెద్ద న్యూస్ కాదు. ఇప్పుడు ఇన్ని చట్టాలు వచ్చినా కూడా జనాలకు అర్థం అవ్వకపోవటం, చాలా మందికి తెలియకపోవటం, మరి అంత భయంకరమైన చట్టాలు ఉన్నాయని తెలిస్తే వెంటనే వచ్చి పోలీసులు ఇలా చేస్తారని తెలిస్తే రేపు చేయడానికి ఎవరు ముందుకు రాడు కదా. అది ఎందుకు జరగట్లేదు అనే పాయింట్ మాట్లాడదాం అనిపించింది తప్పితే ప్రతి ఇన్సిడెంట్ గురించి మాట్లాడడం పెద్ద నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇది ఎందుకు మాట్లాడానంటే, ఇన్ని తెస్తారు తీస్తా చట్టం అంటాడు, వాడు 70 ఆ చట్టం అని, అదని ఇదని ఇన్స్టెంట్గా ఇన్ని చేస్తారు. ఈ మధ్యన బ్రేకప్ అయినా కూడా 10 సంవత్సరాలు ఒక అమ్మాయితోటి పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఒక 2-3 సంవత్సరాలు వాడేసుకుని వదిలేసాడు ఇంకో, ఆడికి 10 సంవత్సరాలు అట కొత్త చట్టం వచ్చింది ఇప్పుడు. సో ఇన్ని వచ్చినా కూడా పట్టించుకోవట్లేదండి. అది యాక్చువల్గా తప్పు చట్టం. అది వీడియో వదిలేసాడు, అమ్మాయి వదిలేసిందో, అది వేరే సబ్జెక్ట్లో మాట్లాడుకుందాం, ఓకేనా. ప్రతిదానికి మగవాడినే ఒక కల్ప్రిట్గా చూపించే చట్టం అది. అంచేత అది కరెక్ట్ కాదు. ఇక్కడ మట్టుకు వనస్థలిపురంలో జరిగిన ఇన్సిడెంట్కి సందర్భంగా ఇన్ని చట్టాలు జనాలకు ఎందుకు తెలియట్లేదు అనే దాని గురించి మాట్లాడదామని మాట్లాడాను. ఆ అమ్మాయి